ఈ మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకుంటే మొదటి నుంచి కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే విడిపోయిన రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాదును, ఈరోజు గిఫ్ట్ కోసం లిఫ్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక గిఫ్ట్ కోసం పనంగా పెట్టిన నీచమైన చరిత్రను మనము గమనించవచ్చు. మొదటి నుంచి ఈయన వ్యవహారమే మోసం. ఈయన మోసం చేయడంలో మనము మోసం అంటేనే నక్కను గుర్తు చేసుకుంటాం. నక్కకు నామాలు పెట్టే గుంతనక్క చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది, ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దుశ్చర్యకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది.